మీ అందరి తరఫున ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆనాడు పిప్పిరి నుంచి మన్ను టెన్నల్లో మొదలుపెట్టినటువంటి ఆ పాదయాత్రలో నాతో పాటు కలిసి నడుస్తూ ఆ పిప్పిరి పాదయాత్రని పీపుల్స్ మార్చ్ పాదయాత్రను విజయవంతం చేస్తూ ఇక్కడ సమస్యలు చెప్పినటువంటి మీ అందరి సమస్యలు పరిష్కారం చేస్తూ ఈరోజు శాంక్షన్ చేయడమే కాదు జీవోలన్నీ ఇష్యూ చేసి 1238 కోట్ల రూపాయలతో ఈరోజు ఇక్కడ అన్నిటికి కూడా శంకుస్థాపన చేసినటువంటి సందర్భంలో మీ అందరి తరఫున నేను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ సభ ఒక రాజకీయ సభ కాదు. ఈ సభ ఆనాటి ప్రజలతో మేము ఏర్పాటు చేసుకున్నటువంటి మమేకమైనటువంటి అనుబంధం. ఆనాటి ప్రజలకి ఈ పీపుల్స్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయటం కోసం ఆత్మీయతతో ఇక్కడ కలిసి వచ్చి మీ అందరి సమక్షంలో శంకుస్థాపన చేసేటువంటి కార్యక్రమం ఇది. రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు అధికారంలోకి రావటానికి అనేక హామీలు ఇస్తూ ఉంటారు. వారి అధికారంలోకి రావటానికి ప్రజలతో కలిసి చెప్పినటువంటి ప్రతి మాటని నిజం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోతారు. కానీ ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ ప్రజా ప్రభుత్వం ఏ ఒక్క మాటను కూడా విస్మరించకుండా మేము పాలకులం కాదు ప్రజలకి సేవకులం అని చెప్పి పెద్ద ఎత్తున ప్రజా సంక్షేమం కోసం చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు, ఆ కార్యక్రమాల ద్వారా మాకు వచ్చేటువంటి తృప్తే మేము ఈరోజు అందించేటువంటి పాలనని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తాము. అధికారం అంటే అది ఒక హోదానో, అధికారం అంటే అందల వెక్కి పెత్తనం చేయటమనో ఆలోచన మా కేబినెట్లో ముఖ్యమంత్రి గారికి కానీ సహచర మంత్రులకు కానీ ఏ ఒక్కరికి లేదు. కాబట్టే కేవలం 2 సంవత్సరాలలో ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల కంటే ముందు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా, గ్యారంటీలన్నింటినీ కూడా దాదాపు 99% ఇచ్చిన గ్యారంటీలన్నింటినీ అమలు చేస్తున్నటువంటి ప్రజాప్రభుత్వం మన ప్రభుత్వానికి గుండెల నిండా ధైర్యంగా నేను చెప్పగలుగుతా ఉన్నాను. ఆనాడు ఈ ప్రాంతంలో నడిచినప్పుడు ఇల్లు లేని పేదవాళ్ళు కలిసి ఇల్లు కావాలని 10 సంవత్సరాల నుంచి గోడు వెళ్ళబుచ్చుకున్నాం, మాకు ఇల్లు రావట్లేదనంటే ఆనాడు భారీ బహిరంగ సభలతో ఆనాటి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు ఒక పక్కన, పీపుల్స్ మార్చి పాదయాత్రతో ఇంకో పక్కన సిఎల్పి లీడర్గా నేను ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని మర్చిపోకుండా అమలు చేయాలనేటువంటి ఆలోచనతోనే 22,500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నప్పటికి కూడా పేదవాళ్లకి ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 3,500 ఇళ్లని, 4,50,000 ఇళ్లని ఒకటేసారి శాంక్షన్ చేసి పేదల పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని నిరూపించినటువంటి ప్రభుత్వం ఇది. ఆలోచన చేయండి. రైతు భరోసా ఇస్తామని చెప్పాం. చెప్పటమే కాదు, పెద్ద ఎత్తున 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో వేసాం. నిన్న కూడా రైతు భరోసా పేరు మీద అకౌంట్లో, ప్రతి రైతు అకౌంట్లో డబ్బులు వేసుకుంటూ పూర్తి స్థాయిలో అందరికీ రైతు భరోసా వేసేటువంటి కార్యక్రమానికి నాంది పలికాం. అట్లాగే 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇస్తామని చెప్పి పెద్ద ఎత్తున 52 లక్షల కుటుంబాలకి ఈరోజు రాష్ట్రంలో ఉచిత కరెంటు ఇస్తా ఉన్నాం. ఆడబిడ్డలందరినీ కూడా మహాలక్ష్మిలాగా పూజిస్తామని చెప్పినట్టుగానే ఈ ప్రభుత్వం అధికారంలో రాగానే శాసనసభలో శాసనసభ్యులుగా మేమందరం ప్రమాణ స్వీకారం చేసిన అరగంటలోనే శాసనసభల ప్రాంగణంలోకి ఆర్టీసీ బస్సులు తెప్పించి
ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం నిజం చేసినటువంటి ప్రభుత్వం ఈ ఇందిరమ్మ ప్రభుత్వం. దాదాపు 300 కోట్ల సార్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం మీ తరఫున 10,000 కోట్ల రూపాయల్ని ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల తరఫున డబ్బులు కట్టిన సంగతి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. అంతేకాదు ఈరోజు రాష్ట్రంలో తీసుకునే ప్రతి కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున అమలు చేస్తూ ఆ కార్యక్రమాన్ని ముందు తీసుకుని పోయే కార్యక్రమంలో భాగంగా నేను ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మానవత్వం ఉంది. మానవీయ కోణంతో మనం అనేక దశాబ్దాలుగా ఉంటూ ఉన్నాం. ఒక సామాజిక నిర్మాణం, అంతరాలు లేని సమాజాన్ని, సామాజిక విభేదాలు లేనటువంటి సమాజాన్ని నిర్మించాలనేటువంటి అనేక మంది మాట్లాడేటువంటి మాటలను మాత్రమే వింటూ వచ్చాం. కానీ ఈనాటి ప్రభుత్వం ఈరోజు మీ అందరి సమక్షంలో ఇవాళ శంకుస్థాపన ఫలకాలను ఇక్కడ వేసినటువంటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఒక్కసారి ఆలోచన చేయండి. ఇది వినటానికి ఒక స్కూల్ లాగానే మీరు వింటూ ఉండొచ్చు. కానీ సామాజిక అంతరాలు లేనటువంటి ఒక సమాజాన్ని నిర్మించాలని విద్యాశాఖ చూస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ఆలోచన చేశారు. 200 కోట్ల రూపాయలతో కనీసం 20 నుంచి 25 ఎకరాల ప్రాంగణానికి తగ్గకుండా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని వసతులతో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మన రాష్ట్రంలో పుట్టినటువంటి బిడ్డలకు కూడా అన్ని వర్గాల వాళ్ళు ఒకటే ప్రాంగణంలో చదువుకోవాలి. చిన్ననాటి నుంచే ఒక వసుదైక కుటుంబంగా సమాజంలో అంతరాలు లేని విధంగా ఎదగాలనే ఉన్నతమైనటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రంలో దాదాపు 100 స్కూళ్ళని, ఈ రాష్ట్రంలో 100 రెసిడెన్షియల్ స్కూల్ని, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని శాంక్షన్ చేసినటువంటి ఘనమైన చరిత్ర ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. బహుశా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి విధానం లేదు. ఈరోజు కూడా 3 స్కూల్స్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇక్కడ శంకుస్థాపన చేశాం. ఇటువంటి స్కూల్స్లో చదువుకున్నటువంటి బిడ్డలు అక్కడ అంతరాలు లేనటువంటి సమాజాన్ని చూస్తారు. ఒక మరో ప్రపంచాన్ని నిర్మించడం కోసం ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పడం కోసం నేను ఉదాహరణగా చెప్తాను. అంతేకాదు వాటితో పాటు ఈరోజు పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరంలో పెట్టినటువంటి కొన్ని పథకాలు కూడా చూస్తే నిజంగా అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకులు ప్రభుత్వాలు ఫోన్లు చేసి అడుగుతూ ఉన్నారు, ఎలా చేయగలుగుతున్నారు మీరని. ఈరోజు మనం గతంలో చూసాం, 2014 నుంచి 18 ప్రాంతంలో అనేక మంది రైతాంగ సోదరులు ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళకి ₹1,00,000 చనిపోయిన కుటుంబానికి ఇస్తామంటే ఆ ₹1,00,000 కోసం తిరిగిన కుటుంబాలు చూసాం. ఆలోచన చేసింది ఈ ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన చేసి, అన్న మనం ఈ రాష్ట్రంలో పుట్టడం మన వాళ్ళ అదృష్టంగా భావించాలి, ఈ రాష్ట్రంలో పెరగటం మన కుటుంబాల అదృష్టంగా భావించాలి, ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి కుటుంబం కూడా నేను నిర్భయంగా ఈ రాష్ట్రంలో బతకగలుగుతున్నాను, ఒక భరోసాతో కూడినటువంటి ఒక ధైర్యాన్ని ప్రతి కుటుంబానికి ఇచ్చేటట్టుగా మనం ఒక పథకాన్ని తీసుకొని రావాలని చెప్పి ఈరోజు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాని దురదృష్టవశాత్తు ఒక కుటుంబంలో ఏదైనా ఆ కుటుంబ యజమానికి ఏదైనా జరిగితే ఆ కుటుంబం తలకిందులు కాకుండా ఉండటం కోసం ప్రతి కుటుంబం రాష్ట్రంలో ఉన్న అన్ని కుటుంబాలకి 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రవేశపెట్టిన ఏకైక ప్రభుత్వం ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది మన ప్రభుత్వం. ఆలోచించేయండి. చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం, ఆదిలాబాద్ లాంటి జిల్లాలో పిల్లలు చదువుకోవటానికి పాఠశాల పోవాలంటే అర్ధాకలతో వెళ్ళటమో, కడుపుతో పాఠశాలకు వెళితే ఆ చెప్పేటువంటి పాఠాలు తలకెక్కక ఇబ్బంది పడటం చూసినటువంటి ఆలోచనలు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా, విద్యాశాఖను చూస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా ఒక ఆలోచన చెప్పారు. ఈ రాష్ట్రంలో ఏ పేదవాడు కానీ
ఏ బిడ్డ కూడా కాలే కడుపుతో పాఠశాలకు వెళ్ళటానికి వీల్లేదు, పాఠశాల వినటానికి వీల్లేదు. ముందుగా పాఠశాలకు వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి ప్రతి బిడ్డకి ఉదయాన్నే అల్పాహారం ఇచ్చి, అల్పాహారంతో పాటు ఒక గ్లాస్ పాలు కానీ, మిగతా 3 రోజులు ఒక గ్లాసు రాగి జావ కానీ ఇచ్చి, ఒక పోషక ఆహారాలతో కూడినటువంటి విద్యార్థులకి మనం పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్పితే ఆ విద్యార్థి ప్రపంచంతో పోటీ పడతాడు. అక్షరాన్నే ఒక ఆయుధంగా మార్చుకొని తన కుటుంబమే కాదు ఈ సమాజాన్ని కూడా పైకి తీసుకొని వస్తాడు. అటువంటి అక్షరాన్ని మనం ప్రతి రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డకి ఒక ఆయుధంగా అందిద్దాం. దానికోసం ఎన్ని వేల కోట్లైనా పర్వాలేదు మనం పెడదామని చెప్పి ఈరోజు అటువంటి పథకాన్ని మనం ఈ రాష్ట్రంలో పెట్టాం. ఆలోచన చేయండి. నేను మీ అందరికీ ఎండలో ఇంత దూరం నుంచి ఎంతో ప్రేమతో వచ్చారు. మీరు వచ్చిన మీ అందరికీ నేను ధన్యవాదాలు చెప్తూనే ఒక మాట మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ముఖ్యమంత్రి గారు కానీ, నేను కానీ, మా క్యాబినెట్లో ఉన్నటువంటి సహచర మంత్రులు కానీ, మేమందరం ఇటువంటి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు. కాలే కడుపు అర్ధాకలితో ఉన్నటువంటి బిడ్డల పరిస్థితి, ఆయా రైతు కుటుంబాల పరిస్థితి, పేదవాళ్ళ పరిస్థితి తెలిసినటువంటి వాళ్ళు. అందుకే మేము ఒక స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజలకు ఒక మాట చెప్పదలుచుకున్నాం. మేము ఈరోజు ఈ పాలన ప్రజాపాలనగా ఉండాలని, ప్రజాపాలనగానే ఈ రాష్ట్రంలో ఈరోజు పాలన సాగాలని చాలా బలంగా నిర్ణయం తీసుకుని ముందుకు పోతా ఉన్నాం. ప్రజల ఆలోచనే మా విధానం, ప్రజల అవసరాలే మా ఎజెండా. ప్రజల యొక్క అవసరాలు తీరుస్తూ ఈ రాష్ట్రాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలతో కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలతో, అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడే స్థాయిలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోవాలనేటువంటి ఆలోచనే తప్ప మాకెవ్వరికీ వ్యక్తిగతమైనటువంటి అజెండాలు లేవు. మాకున్నదల్లా ఒకటే అజెండా, ఈ రాష్ట్రం బాగుపడాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళు, మధ్యతరగతి కుటుంబాలు, రైతులు, మహిళలు పెద్ద ఎత్తున అభివృద్ధి చెందాలి. అంతిమంగా కోరి కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ప్రజల చేత పాలించబడాలి తప్ప ఫ్యూడల్స్ చేత కాదు. కాబట్టి ఈ పాలనంతా కూడా ప్రజల చేతనే పాలింపబడేటట్టుగా చేయాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఈ ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల యొక్క ప్రభుత్వాన్ని ప్రజలుగా మీరే గుండెల్లో పెట్టుకొని మన కోసం ఆలోచన చేసేటువంటి పాలనని కాపాడుకుంటూ భవిష్యత్తులో కూడా ముందుకు పోగలగాలి అని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, మీ అందరికీ మరొకసారి ఈరోజు ఆనాడు మేము ఇచ్చినటువంటి ప్రతి హామీని అనౌన్స్ చేయటమే కాదు, అమలు చేయటమే కాదు, అమలు చేసిన తర్వాత ఆ లబ్ధిదారులు ఏ రకంగా అభివృద్ధి చెందుతున్నారో చూసే కార్యక్రమానికి కూడా మేము ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ముందుకు పోతా ఉన్నాం. మేము మళ్ళొక్కసారి మాటిస్తూ ఉన్నాం. పిప్పిరి నుంచి మొదలుపెట్టినటువంటి పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ఈ ఆదిలాబాద్ జిల్లా నుంచి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మొదలైనటువంటి ఈ కార్యక్రమం కానీ, ఆనాడు భారీ బహిరంగ సభలతో పిసిసి అధ్యక్షుడిగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు కానీ, ప్రతి హామీని నెరవేరుస్తాం, ప్రజలకి చేరుస్తాం, ప్రతి పైసా పోగేస్తాం. వేసిన ప్రతి పైసా, పోగేసిన ప్రతి పైసను కూడా ప్రజలకి పంచుతామని చాలా స్పష్టంగా చెప్పటం కోసం వచ్చాను. చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మా మంత్రి గారు ఇప్పటికే చదివి వినిపించారు. ఇక్కడ అనౌన్స్ చేసినటువంటి ఈ ప్రాంతంలో చెప్పిన అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఆ ఇరిగేషన్ ప్రాజెక్టులో త్రివేణి సంగమం కావచ్చు, లేకపోతే పిప్పిరి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కావచ్చు, లేకపోతే అమ్మనమడుగు దగ్గర ఉన్నటువంటి మినీ రిజర్వాయర్ సంబంధించిన ప్రాజెక్ట్ కావచ్చు, కొమరం భీముకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ కావచ్చు, లేకపోతే పులిమడుగు వాగు సంబంధించిన ప్రాజెక్ట్ కావచ్చు, అనేక ప్రాజెక్టులు అన్నింటినీ శాంక్షన్ చేసి ఈరోజు శంకుస్థాపన చేసి వెళ్తున్నాం. ఇళ్ళు లేనటువంటి, ఇళ్ళు కావాలనేటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరున ఇళ్ళు శాంక్షన్ చేసి ఇస్తున్నాం. నిరుద్యోగ యువకులకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్తో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబట్టడానికి రాజీవ్ యువ వికాసం పేరుతో
వాళ్ళకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తున్నాం. మహిళలందరికీ కూడా 1,00,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇచ్చి పెద్ద ఎత్తున ఈ దేశంలోనే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు కోటి మందిని కోటీశ్వరులు చేసేటువంటి కార్యక్రమం ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇందిరమ్మ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తుందని చేస్తామని మీ అందరికీ మాటిస్తూ మరొక్కసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. అందరూ ఎంతో ప్రేమగా సమాధానంతో ఎదురు చూస్తున్న ఆనరబుల్ సీఎం గారి సందేశం. విరామ మెరుగని పనివీరులు, అభివృద్ధి సంక్షేమ కార్యశూరులు, ప్రజాపాలన